హలో ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు దేనికి పనికిరాడేమో అనుకున్నా. కాకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అట్ ది సేమ్ టైం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో 2019 నుంచి 2024 వరకు టీడీపీకి కొమ్ము కాసినందుకు గాను 4,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుంటున్నాడంట. ఇవే కాకుండా ఈ పచ్చ పార్టీ తోటి కాషాయ పార్టీని కలిపాడు కదా, వాళ్ళ చేత చీత్కరించుకొని తిట్లు తిని వాళ్ళ కాళ్ళు పట్టుకొని దానికి ఇంకో 2,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా స్పెషల్ ప్యాకేజ్. ఇవే కాకుండా తన గుల పార్టీకి వచ్చినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల్లో 75% పచ్చ పార్టీ నుంచి వస్తారు కదా, వాళ్ళకి సీట్లు కేటాయించి అమ్ముకుంటున్నాడు. ఇవి వాటికి ఇంకో 2,000 కోట్ల రూపాయలు. ఇవే కాకుండా ఒక్కో పబ్లిక్ మీటింగ్ 20 వరకు పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలి, ఒక్కో పబ్లిక్ మీటింగ్ 100 కోట్ల లెక్కన ఇంకో 2,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడంట. వసూలు రాజా అయిపోయాడేనా. ఇవి కాకుండా ఒక్కో మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అదనంగా తిట్టినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అగ్రెసివ్ గా మాట్లాడినందుకు, ఊగి మాట్లాడినందుకు ఇంకో 50 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు పాపం సారు. ఇవి కాకుండా పచ్చ పార్టీ కోరిక మేరకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టే ప్రెస్ మీట్లకి ఇంకో 200 కోట్ల రూపాయలు అదనం. చూడండి అసలు ఇది ఎక్కడికి వెళ్తా ఉందో. ఇలా చూసుకుంటూ పోతే 2024 ఎన్నికల తర్వాత పావలాసేన కాస్త ధనసేనగా రూపాంతరం చెందుద్దేమో. పచ్చ పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు సంపాదించిన 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి ధనంలో 10,000 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం. పైగా 10,000 కోట్లే కాకుండా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అంట. ఎంతైనా సినిమా పార్టీ కదా. ఇవే కాకుండా ఇంకా చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒక సినిమా చేశారనుకో, 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న 5 సంవత్సరాలు కలిపి 250 కోట్ల రూపాయలు. దాంట్లో కూడా ఒక 80 కోట్ల రూపాయలు ట్యాక్స్కి పోద్ది. అంటే మిగిలేది 170 కోట్ల రూపాయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి తన కులాన్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకు ఒప్పించి సీట్లను అమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆయనకి కేవలం 5 సంవత్సరాల్లో మిగిలేది 10,000 కోట్ల రూపాయలకు పైనే. పైగా నో ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ గమనించిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ నీ పని చాలా బాగుందబ్బా, నీ వ్యూహం మాత్రం అదుర్స్. పావలాసేన పిల్లకాయలు, ఇది మీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ భాగోతం. థ్యాంక్ యూ. హలో ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు దేనికి పనికిరాడేమో అనుకున్నా. కాకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అట్ ది సేమ్ టైం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో 2019 నుంచి 2024 వరకు టీడీపీకి కొమ్ము కాసినందుకు గాను 4,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుంటున్నాడంట. ఇవే కాకుండా ఈ పచ్చ పార్టీ తోటి కాషాయ పార్టీని కలిపాడు కదా, వాళ్ళ చేత చీత్కరించుకొని తిట్లు తిని వాళ్ళ కాళ్ళు పట్టుకొని దానికి ఇంకో 2,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా స్పెషల్ ప్యాకేజ్. ఇవే కాకుండా తన గుల పార్టీకి వచ్చినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల్లో 75% పచ్చ పార్టీ నుంచి వస్తారు కదా, వాళ్ళకి సీట్లు కేటాయించి అమ్ముకుంటున్నాడు. ఇవి వాటికి ఇంకో 2,000 కోట్ల రూపాయలు. ఇవే కాకుండా ఒక్కో పబ్లిక్ మీటింగ్ 20 వరకు పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలి, ఒక్కో పబ్లిక్ మీటింగ్ 100 కోట్ల లెక్కన ఇంకో 2,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడంట. వసూలు రాజా అయిపోయాడేనా. ఇవి కాకుండా ఒక్కో మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అదనంగా తిట్టినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అగ్రెసివ్ గా మాట్లాడినందుకు, ఊగి మాట్లాడినందుకు ఇంకో 50 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు పాపం సారు. ఇవి కాకుండా పచ్చ పార్టీ కోరిక మేరకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టే ప్రెస్ మీట్లకి ఇంకో 200 కోట్ల రూపాయలు అదనం. చూడండి అసలు ఇది ఎక్కడికి వెళ్తా ఉందో. ఇలా చూసుకుంటూ పోతే 2024 ఎన్నికల తర్వాత పావలాసేన కాస్త ధనసేనగా రూపాంతరం చెందుద్దేమో. పచ్చ పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు సంపాదించిన 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి ధనంలో 10,000 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం. పైగా 10,000 కోట్లే కాకుండా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అంట. ఎంతైనా సినిమా పార్టీ కదా. ఇవే కాకుండా ఇంకా చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒక సినిమా చేశారనుకో, 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న 5 సంవత్సరాలు కలిపి 250 కోట్ల రూపాయలు. దాంట్లో కూడా ఒక 80 కోట్ల రూపాయలు ట్యాక్స్కి పోద్ది. అంటే మిగిలేది 170 కోట్ల రూపాయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి తన కులాన్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకు ఒప్పించి సీట్లను అమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆయనకి
కేవలం 5 సంవత్సరాల్లో మిగిలేదు 10,000 కోట్ల రూపాయలకు పైగా నో ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ గమనించిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ నీ పని చాలా బాగుందబ్బా. నీ వ్యూహం మాత్రం అదుర్స్. పావలాసేన పిల్లకాయలు. ఇది మీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ భాగోతం. థ్యాంక్ యూ.